మార్నింగ్ మా ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. రాత్రి చక్కటి నిద్రను కలిగి ఉంటున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు దేవుని యొక్క మాట 20వ దావీదు కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఈరోజు దేవుని యొక్క మాట 20వ దావీదు కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధమైనటువంటి స్థలంలో నుండి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎక్కడి నుంచి అంట? పరలోకములో నుండి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయన ఇంకేమంటున్నాడు? నేను ఆదుకుంటానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఏ అవసరతలో, ఏ సమస్యలో, ఏ కష్టంలో, ఏ కన్నీరులో, ఏ బాధలో, ఏ దుఃఖంలో ఉన్నావో దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ ప్రతి పరిస్థితిలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ప్రతి స్థితిలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకి నడిపిస్తూ ఉంటాడు. ఏ విషయంలో కూడా నీవు తొందరపడక, అధైర్యపడక, దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో ముందుకి నడిపించబడినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యము ఆయన మన జీవితంలో చేసి చూపించడానికి సామర్థ్యము కలిగిన వాడు మన దేవుడే ఇంటూ ఉన్నాడు కదా. ఆయన ఇక్కడ రెండు మాటలు చెప్తున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను కదా. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన సహాయకర్త. దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన నిత్యము నీకు తోడై ఉంటాడు. ఆయన నిత్యము నిన్ను బలపరుస్తాడు. ఆయన నిత్యము నిన్ను దీవిస్తాడు. ఆయన అంటున్నాడు, నేను నీకు సహాయంగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఆయన తోడై ఉండే దేవుడు. మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు. ఒంటరిగా మన నుంచే దేవుడు అస్సలు కాదు. దేవుడు మనకి నిత్యము మన శ్రమలో, మన కన్నీరులో, మన బాధలో, మన కష్టంలో, మన దుఃఖంలో, ప్రతి దానిలో దేవుడు మనకి తోడేయండి, మనకు సహాయకుడిగా ఉండి ఆయన మనల్ని ముందుకి నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను నీకు సహాయము చేస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను. ఏ పరిస్థితిలో మనుషులు వదిలేస్తారు, కానీ దేవుడు మాత్రము మనల్ని ఎప్పుడు వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన నిత్యం మనకి తోడయింటూ, మనల్ని ఆదుకుంటూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని ముందుకు నడిపించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. కనుక మనల్ని నిత్యము బలపరిచేటువంటి మన పరలోకపు తండ్రి ఆయన మన ఎడల కార్యమును జరిగిస్తూ, మనల్ని ఆయన బలపరుస్తూ, ఆయన మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి దేవుడై ఉంటున్నాడు. కనుక ఏ విషయంలో కూడా ధైర్యపడక, భయపడక, దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు ఆయన కార్యము, ఆయన సన్నిధి మన జీవితంలో నిత్యము దేవుడు కలుగ చేస్తూ ఉంటాడు కదా. ఆయనకి సహాయకుడిగా ఉన్నాడు, నువ్వు భయపడకు. ఆయన నిన్ను ఆదుకుంటాడు, నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు 2 విషయాలను మాతో మాట్లాడినావు. నేను నీకు సహాయము చేస్తాను, నేను నిన్ను ఆదుకుంటానని. ప్రభా, నువ్వు మాకు సహాయం చేసే దేవుడో, నీ బిడ్డలు ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ సహాయము వారి జీవితంలో నువ్వు దయచేయండి. వారిని ఆదుకోండి. నువ్వు ఆదుకునే దేవుడో ప్రభా. మరి ఏ విషయంలో అయినా సరే నువ్వు వారిని ఆదుకుంటూ ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యమును వారి జీవితంలో జరిగించి దీవించి బలపరచమని, నీ యొక్క ఉన్నతమైనటువంటి కృప, నీ సన్నిధి ప్రభా నిత్యము నాయన ఈ బిడ్డలకి తోడయించి దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.